అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఏ అజయ్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇటీవల బాలకృష్ణ గారు అసెంబ్లీలో నిండు సభలో అందరూ కూటమి ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లిన సందర్భంగా ఏ సినీ పరిశ్రమ వాళ్ళని ఆయన గౌరవించలేదు. చిరంజీవి గారు చెప్పడం ద్వారా ఆయన ఏదో పిలిచి మాట్లాడారు అని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు అన్న మాటకి ఉటంకిస్తూ ఆయన ఎవడో చెప్తే ఈయనేదో పిలిచి మాట్లాడారని చెప్తున్నారు ఆ సైకో గార్డీని గురించి అని చెప్పి ఒకవైపు చిరంజీవి గారిని వాడు వీడు అని మాట్లాడడం, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అతను మెంటల్ బాలి అని సర్టిఫై చేస్తూ చెప్పడం జరిగింది. అతను మెంటలోడ్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి గారిని అంత పెద్ద పదజాలంతో విమర్శించిన ఇంతవరకు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని మీద స్పందించడం లేదు. గతంలో ఇదే నాగబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఇదే బాలకృష్ణ చిరంజీవి గారికి పొలిటికల్ సస్టైనబిలిటీ లేదని చెప్పి కామెంట్ చేసినప్పుడు మా బ్రీడ్ వేరు అని చెప్పి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడినప్పుడు రెచ్చిపోయి నాగబాబు గారు అసలు బాలకృష్ణ ఎవడు, అతనెవరో నాకు తెలియదని చెప్పి కూడా ఇంకొక సందర్భంలో బాలకృష్ణను ఉద్దేశించి క్రిటిసైజ్ చేయడం జరిగింది. వజ్రోత్సవ సభలో మోహన్ బాబు గారు నేను కాదా లెజెండ్, చిరంజీవేనా లెజెండ్ అని చెప్పి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడినారేమోనన్న అర్థం వచ్చిందేమోనని భావించిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందిస్తూ తమ్ముడు మోహన్ బాబు అని చెప్పి ఆ రోజు చిరంజీవి గారికి జరిగిన అవమానంగా భావించిన దాన్ని తిప్పికొడుతూ చిరంజీవి గారు మనల్ని కూడా పొందడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే ఇదే నాగబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, అదే బాలకృష్ణ అంత తీవ్ర పదజాలంతో పవిత్రమైన అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదు? మీరు 4 మెతుకులు తిని బతికింది చిరంజీవి గారి వల్ల కాదా? మీకు ఈ రోజు ఈ స్థాయి వచ్చిందంటే కారణం చిరంజీవి గారు కాదా? మరి అంతటి గొప్ప వ్యక్తిని, మీ బ్లడ్, మీ సొంత అన్నని, మీ రక్తాన్ని అంత ఘోరంగా బాలకృష్ణ గారు అవమానిస్తే మీరెందుకు స్పందించడం లేదు? ఇంతకు ముందు గంగలాగా ఉన్న మీరు వాళ్లతో చేరి మీరు కూడా చంద్రముఖిలాగా ఏమైనా మారిపోయారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది.